మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఓం శ్రీ లక్ష్మీ నరసింహాయ నమః. స్వయంభూ శ్రీ లక్ష్మీ సమేత నారసింహ స్వామి వారికి స్వర్ణ విమాన గోపురానికి మహా కుంభాభిషేక కార్యక్రమం నడుస్తుంది. ఈ కుంభాభిషేక కార్యక్రమంలో ఈ 5 రోజుల పాటు కూడా 108 మంది ఋత్వికులతో ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు. నిజంగా అద్భుతమైనటువంటి కార్యక్రమం చెప్పవచ్చు. 23వ తేదీ 11:54 స్వర్ణ విమాన గోపురాన్ని ఆవిష్కృతమవుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా రానున్నారు. దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా ఆలయ దేవస్థానం అధికారులు మొత్తం కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. నిజంగా వానమాములై భద్ర పీఠాధిపతి శ్రీ రామానుజాచార్యులు వారి పర్యవేక్షణలో ఈ కార్యక్రమం అంతా నడుస్తుంది. ఈ 5 రోజులు కూడా పంచకుండాత్మక యాగాలు నడుస్తున్నాయి. ఈ ఋత్వికుల చేత చాలా బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాలు నడుస్తున్నాయి. అన్ని కూడా ఈ యాదాద్రి నరసింహస్వామి వారి సన్నిధిలో కొనసాగుతున్నాయి. నిజంగా ఒక అద్భుతమైనటువంటి ఘట్టం అని చెప్పవచ్చు. మనం చూస్తున్నాం స్వర్ణ విమాన గోపురం మనం చూస్తున్నాం. ఈ గోపురానికి 23న ముహూర్తం ఖరారు చేశారు. 11:54 ఈ ముహూర్తాన్ని అద్భుతమైనటువంటి ఘట్టాన్ని మనం అంతా కూడా వీక్షించేందుకు చాలా బ్రహ్మాండమైనటువంటి ఏర్పాట్లు చేశారు. ఎంతమంది భక్తులు వచ్చినా కూడా ఇక్కడ దాన్ని ఆవిష్కృతను చూడాలని చెప్పి ఆలయ ఈవో భాస్కర్ రావు చాలా పెద్ద ఎత్తున కూడా ఏర్పాట్లు అయితే చేసినటువంటి పరిస్థితి చెప్పవచ్చు. మరి ముఖ్యమంత్రిగా ఎలక్షన్ కోడ్ ఉన్నందువల్ల ముఖ్యమంత్రి గారితో ఎవరు వస్తారని కూడా ఇంకా తెలియనటువంటి పరిస్థితి. మరి ఈ కార్యక్రమం ఈ క్రతువులు మాత్రము తెలంగాణ యావత్ తెలంగాణ ప్రజలందరూ వీక్షించేందుకు, అదే విధంగా ఇక్కడికి వచ్చే ప్రతి భక్తుడి కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా లక్షలాది మందికి ఆ రోజు భారీ ఏర్పాట్లు అయితే చేసినటువంటి పరిస్థితి చెప్పవచ్చు. అన్నప్రసన్నే కావచ్చు, జలప్రసాదం కావచ్చు, ఎక్కడ కూడా ఏ ఇబ్బంది కలగకుండా స్వర్ణ విమాన తాపడపడులు స్వర్ణ విమాన గోపురాన్ని వీక్షించేందుకు, చూడడానికి, ప్రత్యక్షంగా చూడడానికి కూడా ఈ అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని చూడడానికి కూడా ఎన్నో ఏర్పాట్లు చేశారు. నిజంగా ఏర్పాట్లన్నీ మనం అంతా చూస్తున్నాం. అక్కడంతా కూడా యాగశాలలో ఉంది. ఆ యాగశాలలో ఋత్వికులంతా కూడా ఉదయం నుండి సాయంత్రం వరకు కూడా ఋత్వికులు వేద పట్లంతో అక్కడ కొనసాగుతున్నాయి. మొత్తం కూడా మనం చూస్తున్నాం. మొత్తం కూడా ఈ ఏర్పాట్లన్నీ మొత్తం మనం ఆలయం ముందున్నాం. ఆలయం ముందు ఇక్కడే బ్రహ్మాండమైనటువంటి ఏర్పాట్లు చేశారు. ఏ భక్తుడి కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆ స్వర్ణ విమాన గోపురాన్ని చూడడం కోసము యావత్ తెలంగాణ మొత్తమే కాకుండా యావత్ మొత్తం దేశం మొత్తం కూడా చూడేటట్టు కూడా ఈ కార్యక్రమాన్ని అయితే రూపొందించడం జరుగుతుంది. ఆ రోజు మాత్రం ఈ అద్భుతమైనటువంటి ఘట్టం అయితే ఆవిష్కృతమవుతుంది. నిజంగా తెలంగాణ తిరుపతిగా పేరున్నటువంటి శ్రీ యాదాద్రి పుణ్యక్షేత్రంలో, ఎందుకంటే మొత్తం కూడా 65 కిలోల బంగారంతో దీన్ని అంతా కూడా తీర్చిదిద్దారు. అదే విధంగా 50 అడుగులు ఎత్తుగా ఉంటుంది ఈ స్వర్ణ గోపురం అని చెప్పవచ్చు. ఇంత పెద్ద గోపురం ఎక్కడా లేదు, తెలంగాణలోనే ఇదే మొదటి గోపురం అని చెప్పవచ్చు. అదే విధంగా 65 కిలోల స్వర్ణంతో చేసినటువంటి ఈ స్వర్ణ గోపురం అయితే అద్భుతమైనటువంటి గోపురం అని చెప్పవచ్చు. ఈ గోపురం యొక్క అంటే మనం చూస్తున్నాం, చాలా రోజుల సమయం తీసుకున్నా కూడా అద్భుతంగా దీన్ని తీర్చిదిద్దారు. ఒకసారి మనం చూస్తూ ఉన్నాం. ఈ అద్భుతమైనటువంటి ఘట్టం కోసమే మనం అంతా కూడా చూస్తూ ఉన్నాం. ఇదే స్వర్ణ దివ్య విమాన గోపురం అని చెప్పవచ్చు. ఈ యాదాద్రి గర్భ గోపురానికి ఇంత పెద్ద గోపురం అయితే ఉండడం అయితే చాలా విశిష్టం అని చెప్పవచ్చు. శ్రీ యాదాద్రి నరసింహస్వామి వారి దర్శనం ఆ రోజు చేసుకునే విధంగా ఎంతమంది వచ్చినా కూడా ఏ ఒక్క భక్తునికి ఇబ్బంది లేకుండా, ఆ రోజు వివిఐపీలు వచ్చినా కూడా ఎంతమంది వచ్చినా ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కరి భక్తుని కూడా ఈ దర్శన భాగ్యాన్ని కలిగిస్తామని చెప్పి మనతో ఆలయం కూడా చెప్పినటువంటి ఇది యాదాద్రిలో ఉన్నటువంటి పరిస్థితి.